హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక మంచి అప్డేట్. నిజానికి ఇది ఒక గుడ్ ఇండికేషన్. దీనికి సంబంధించిన సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. గుడ్ ఇండికేషన్ అని ఎందుకన్నానంటే, చాలామందికి ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందరూ ఏమనుకుంటున్నారంటే, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు కాబట్టి ఆయన ఒక్కడే ఆ తలనొప్పి అంతా భరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు, మిగతా ఎవరు పెద్దగా సహకరించడం లేదు అన్న అభిప్రాయం కూడా కొంతమందిలో వినిపించింది నాకు. నిజానికి అది వాస్తవం కాదు. ఆ వాస్తవం కాదు అని చెప్పడానికి నాతో ఎవరైతే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో వాళ్లకు కొన్ని అంశాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇప్పుడు అలాంటి వారికి ఇంకొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో రియలీ ఇట్స్ ఏ గుడ్ ఇండికేషన్. అంటే ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంది, అక్కడ గ్లోబల్ సమ్మిట్ కండక్ట్ చేసింది, చాలా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అవన్నీ కూడా కాల పరిమితితో కూడినవి, టైం బౌండ్ అగ్రిమెంట్స్. సో వాటికి అనుగుణంగా ల్యాండ్ అలొకేషన్ చేయడం జరిగిపోతుంది. ఆ తర్వాత అదే క్రమంలో నిర్మాణాలకు కూడా రంగం సిద్ధమవుతుంది. అయితే నిర్మాణాలు ప్రారంభించడానికి అనుగుణంగా ముందుగా వాళ్లకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు 2 ప్రధానమైన రోడ్లను ఇస్తుంది. చాలామంది ప్రధాన రోడ్లు అనగానే టక్కున కంక్లూజన్కి వస్తారు రతన్ టాటా రోడ్ అని. నిజానికి రతన్ టాటా రోడ్డు అక్కడ నిర్మాణాలు జరపాలనుకుంటున్న సంస్థలకు సంబంధించి ఉపయోగం కోసం కాదు. ఎవరైతే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయి నుంచి ఫ్యూచర్ సిటీ ఏరియాను సందర్శించడానికి రావాలి అనుకుంటారో అలాంటి వారు ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి చేరుకోవడానికి నిర్దేశించింది రతన్ టాటా రోడ్డు. అందుకే దానికి సర్వీస్ రోడ్డు కానీ, దానికి తర్వాత ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కానీ పెద్దగా ఇవ్వడం లేదు. చాలా తక్కువ పరిమిత స్థాయిలో ఉంటుంది. అన్ని చోట్ల రోడ్డుపైకి వచ్చి రోడ్డుపై నుంచి దిగి వెళ్ళడానికి స్కోప్ ఉంటే అది నార్మల్ రోడ్ అవుతుంది. అలాంటిది ఒక ఎక్స్ప్రెస్ హైవే లాగా ఫాస్ట్గా వెళ్ళడానికి వీలుగా అది నిర్మిస్తున్నారు. అది కాకుండా ఎక్కడైతే ప్రైవేటు సంస్థలు మొట్టమొదటిసారిగా తొట్టతొలిగా నిర్మాణాలను ప్రారంభించాలనుకుంటున్నాయో, ఎక్కువ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ రాబోతోంది, అలాంటి ఏరియాకు సంబంధించి మేడిపల్లి, నానక్ నగర్, అదే రకంగా చెరికొండ అంటారు, సరికొండ అంటారు, ఆ ఏరియాకు సంబంధించి ఎక్కువగా ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కీలకమైన రోడ్డు తక్కలపల్లి నుంచి మేడిపల్లి మీదుగా, తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లి మీదుగా సరికొండ వరకు వేస్తున్నారు. ఇది లైఫ్ సైన్సెస్ హబ్ మిడిల్ వరకు వెళుతుంది. దాంతోపాటు యాచారం మండల కేంద్రం నుంచి కూడా మేడిపల్లికి రోడ్డు డెవలప్మెంట్ జరుగుతోంది. ఆ తర్వాత ట్రంక్ రోడ్డుకు సంబంధించిన వర్క్ కూడా లేటెస్ట్గా మార్కింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. ట్రంక్ రోడ్ అంటే చాలా మందికి తెలియని లేదు. కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే, మనం హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వెళ్ళాలంటే అందరూ అనుసరిస్తున్నది, అంటే ఆల్మోస్ట్ 80% డిపెండ్ అవుతున్నది ఏంటంటే శ్రీశైలం రోడ్డు. శ్రీశైలం రోడ్డు దగ్గర అన్న ఒక ఉద్దేశంతో అటు నుంచి వెళ్తున్నారు. నిజానికి శ్రీశైలం రోడ్డులో 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి 12 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్ ఇండియన్ ఆయిల్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కు రోడ్డు కొత్తూరు రోడ్డు వెళ్తుంది. కొత్తూరు సర్కిల్ నుంచి రోడ్డు లెఫ్ట్కి వెళ్తుంది. అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ పోయిన తర్వాత మీరు లెక్కలేసుకోండి, తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి 12 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కు తీసుకోవాలి. అది 200 ఫీట్ రేడియల్ రోడ్డు. అక్కడి నుంచి మళ్ళీ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత, అంటే టోటల్గా 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి సబ్ స్టేషన్ ఫస్ట్, తర్వాత దానికి అపోజిట్గా ఇప్పుడు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని పక్కనే పవర్ గ్రిడ్, దానికి అపోజిట్ మళ్ళీ అమెజాన్ డేటా సెంటర్ పాతది, దాని ఎక్స్టెన్షన్ మొన్న 202 ఎకరాలలో రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోర్ చేసిన అమెజాన్ డేటా సెంటర్ ఎక్స్టెన్షన్. దానికి కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్ FCDA బిల్డింగ్, దానికి అనుగుణంగానే రతన్ టాటా రోడ్డు మీద అక్కడ ఒక భారీ ఇంటర్ ఎక్స్చేంజ్ అక్కడ వస్తుంది. దీనికి సంబంధించిన యాక్టివిటీ అంతా మనకు శ్రీశైలం రోడ్డు నుంచి 10 to 11 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు కనపడుతుంది. అదే సాగర్ రోడ్లో మీరు సేమ్ డిస్టెన్స్ బొంగళూరు ఎగ్జిట్ 12 నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి యాచారం నుంచి రైట్ తిరిగిన తర్వాత 10 కిలోమీటర్స్ అలాగానే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అటు ఇటుగా సేమ్ డిస్టెన్స్. కానీ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు చాలా దూరం అనుకుంటారు, అటు నుంచి వెళ్ళే వాళ్ళు చాలా దగ్గర అనుకుంటారు. ట్రావెల్ అంటే అంతే. కాకపోతే మనకు తేడా ఏం తెలిసిందంటే, శ్రీశైలం రోడ్లో మనం 12 కిలోమీటర్లు వెళ్తాం, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ 10 కిలోమీటర్స్ వెళ్తాం. ఇదేమో మొత్తం సాగర్ రోడ్లోనే వెళ్తాం కాబట్టి మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఇదంతా పక్కన పెట్టండి. జనరల్గా
అయితే ఆ రోడ్లను కనెక్టివిటీకి సంబంధించి యాచారం నుంచి మేడిపల్లి మీదుగా సరికొండ, అదే రకంగా తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లి మీదుగా సరికొండ వరకు ఆ రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. వన్స్ డన్ ఆల్మోస్ట్ 80% రోడ్ అయిపోయింది. నేను 2 days బ్యాక్ కూడా వెళ్ళొచ్చాను. ఆల్మోస్ట్ కంకర అయిపోయిన తర్వాత దాని మీద ఈ సిమెంట్ పౌడర్ కూడా చల్లేసి లెవెలింగ్ అది చేస్తున్నారు రోలర్స్తో. ఆ తర్వాత ఇక దాని మీద తారు బీటీ వేయడమే తరువాయి. ఆల్మోస్ట్ 15 to 20 days ఆ రోడ్ వర్క్ పూర్తవడం, అక్కడ లైఫ్ సైన్సెస్ సబ్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరిగిపోతుంది. ఇవన్నీ ఎట్లా అంటే వాతావరణం అనుకూలించకపోవడం కావచ్చు, రకరకాల ఇష్యూస్, ఫండ్స్ రిలీజ్ కాకపోవడం కావచ్చు, కొన్ని ఇష్యూస్ వల్ల అనుకున్న టైంకు పూర్తిగా నిజానికి February 14th స్టార్ట్ చేసిన వర్క్స్ మే ఎండింగ్ కల్లా పూర్తి అవ్వాలి. యాక్చువల్గా 3 నెలలు అన్నారు, కానీ 3 నెలల చోట ఇంకొక 2 నెలలు పెరిగింది, ఇంకొక 2 రోజులు పడుతుండొచ్చు అనుకుంటాను. ఈ కార్యక్రమం జరుగుతుంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. సో అట్లా అంత ఇంపార్టెన్స్ తీసుకుంటూ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతూ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ చేస్తూ, ఎందుకంటే పవర్ గ్రిడ్ ఆల్రెడీ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి రాబోతుంది. ఆ తర్వాత సింగరేణికి సంబంధించిన హెడ్ క్వార్టర్ కూడా అక్కడ 10 ఎకరాల్లో రాబోతుంది. సో ఇవన్నీ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలను ఇన్వైట్ చేస్తూనే మన దేశంలో ఉన్న వాటిని కూడా అన్ని సంస్థలను ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే చెప్పాలా? చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, చాలా క్రూషియల్ ఏరియా నక్కర్త మేడిపల్లి, తక్కల్లపల్లి, కొత్తపల్లి, అదే రకంగా యాచారం ఆ ఏరియాలోనే దాదాపు 80,000 ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఫేజ్లో వస్తుంది. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఆయన మారితే ఇంకొక రకంగా ఉంటుంది. రావడం ఖాయం, మార్పులు చేర్పులు కొద్ది ఉంటాయి, కానీ ఫస్ట్ ఫేజ్ మాత్రం ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మనకు బేగర్ కంచె నుంచి కురిమిద్ద మీదుగా తాడిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి వరకు ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మాత్రం ఆల్మోస్ట్ 100% హ్యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎందుకంటే 183 ఒప్పందాలు అయినాయి. ఎగ్జాక్ట్ చెప్తున్నాను, 183 ఒప్పందాలు జరిగినాయి. 1,00,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అన్ని ఒప్పందాలు టైం బౌండ్. అలాంటి వాటిని రేపు ఎవరు వచ్చినా కూడా రద్దు చేయడానికి వీలు కాదు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్ళు తుగ్లక్ లాంటి పాలకులే అవుతారు. ఎందుకంటే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ బ్లంట్గా ఆగిపోతాయి. అలాంటి పిచ్చి పని ఎవరు అధికారంలోకి వచ్చినా చేయరు. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి తెలిసిన వారికి ఇది అర్థమవుతుంది. లేని వాళ్ళు భ్రమలో ఉంటారు. రేపొద్దున రేవంత్ రెడ్డి పోయి ఇంకెవరు వస్తే మారిపోతుంది అనుకుంటారు. సో ఫస్ట్ ఫేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. మిగిలిన సెకండ్, థర్డ్ ఫేజ్లు అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వస్తే ఒక రకంగా ఉంటుంది, ఆయన కాకుండా వేరే వాళ్ళు వస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే ఫస్ట్ ఫేజ్ దగ్గర ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, నేను మళ్ళీ పేర్లు రిపీట్ చేస్తున్నాను, యాచారం, తక్కలపల్లి, మేడిపల్లి, కొత్తపల్లి ఈ ఏరియాలలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను జెన్యూన్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూపించి సరైన వెంచర్లను, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలాంటి సమయంలోనూ ఉత్పన్నం కాని వెంచర్లను నేను పరిచయం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఒక్కసారి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్పే ముందు ఇంకొక పాయింట్ చెప్పాలి. ఏంటి అంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఢిల్లీ వెళ్ళుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక భవన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ భవన్ ఉండింది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత దాంట్లోనే ఒక పక్క ఏపీ భవన్ కంటిన్యూ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ భవన్ ఇంకో పక్క తెలంగాణ భవన్ కంటిన్యూ అవుతుంది. ఢిల్లీలో ఆస్తుల పంపకాలకు సంబంధించి ఈవెన్ ఆఫ్టర్ 12 years కూడా ఇంకా 100% ఇది కొలిక్కి రాలేదు. సో అట్లా ప్రతి రాష్ట్రానికి కూడా ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో ఒక భవన్ అంటూ ఉంటుంది. అఫ్ కోర్స్ హైదరాబాద్కు స్పెషల్ ఇంకోటి ఉంది, హైదరాబాద్ భవన్ అని. అది ఇంకా అద్భుతం, నిజాం కాలంలో కట్టిన ఒక బిల్డింగ్. కాకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వాడుకుంటున్నారు. ఈవెన్ అమెరికా రాష్ట్రపతి వస్తే కూడా దాంట్లో మీటింగ్స్ ఏర్పాటు చేసే పరిస్థితి. అంత ఉన్నతమైన హైదరాబాద్ భవన్ ఢిల్లీలో ఉండడం అనేది తెలంగాణకు, హైదరాబాద్కు ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. అది కాకుండా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక భవన్ ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణ భవన్ కూడా ఢిల్లీలో ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భవనాలను ఏర్పాటు చేయబోతున్నారు టు ఎస్టాబ్లిష్ దేర్ క్యాంప్ ఆఫీస్ టైప్ అనమాట. మేజర్ రాష్ట్రాలు, ఆల్మోస్ట్ 10 రాష్ట్రాలు తెలంగాణ గవర్నమెంట్ను కోరాయి వాళ్ళ భవనాలను ఏర్పాటు చేయడానికి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎకరం చొప్పున కేటాయించడానికి 15 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి పెట్టింది. ఏ రాష్ట్రాలు ఉన్నాయి చెప్తాను. ఇది చెప్పే ముందు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉన్నప్పుడు ఆయన ఫ్యూచర్ సిటీ ఒక దృక్పథం బాగుంది, ఆ విజన్ డాక్యుమెంట్ బాగుంది, కానీ దాంట్లో మీరు మిగిలిన రాష్ట్రాలను కూడా ఇన్వైట్ చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి, ఇన్వాల్వ్ చేయండి అని ఆయన సజెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారికి. సో అది ఇప్పుడు ఆచరణలోకి వస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు కూడా హైదరాబాద్కు మైగ్రేషన్ వస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ వస్తున్న ఏదైనా నగరం ఉంది అంటే అది హైదరాబాద్.
ఇటు దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు. ఎందుకంటే కన్వీనియన్స్, వాళ్ళ భాష మార్చుకోకుండా జాతీయ భాషతో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ కాగలరు. నాకు మా కొలీగ్ ఒకరు ఉన్నారు, డైరెక్టర్, నేను అనుబంధంగా ఉన్న ఒక సంస్థలో. ఆయన ఆల్మోస్ట్ 30-35 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు, నార్త్ ఇండియా నుంచి మైగ్రేటెడ్. ఈవెన్ టుడే ఆయన హిందీలోనే మాట్లాడతారు. అంటే తెలుగు నేర్చుకోకుండా కూడా ఇక్కడ మనుగడలో సాగించవచ్చు. అలాంటి ఒక ప్లస్ పాయింట్ ఉన్నది హైదరాబాద్. అలాంటి ప్లస్ పాయింట్ ఉన్న హైదరాబాద్లో ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కావచ్చు. కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు మల్కాజ్గిరిలో కొన్ని ఏరియాస్ ఉంటాయి, తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు తమిళ భాషలోనే హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఏదైనా షాప్కు అటు వెళ్తే కొంత వచ్చిన తెలుగు మాట్లాడతారు తప్ప, వాళ్ళ కోసం ఆ షాప్ కీపర్స్ కూడా కొన్ని తమిళ వర్డ్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్లో అట్లాంటి అడ్వాంటేజ్. అదే చెన్నై పోయాననుకోండి, వాడు నువ్వు హిందీ మాట్లాడితే ఒక శత్రువులాగా చూస్తాడు. తెలుగు మాట్లాడతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్ని సంవత్సరాలు చెన్నైతో అనుబంధం ఉన్నా, మద్రాసులో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా తెలుగు మాట్లాడితేనే వాడు వింతగా చూస్తాడు. వాడు తమిళ తప్ప ఇంకోటి మాట్లాడు. ఇప్పుడు సేమ్ జాడ్యం నాకు బెంగళూరులో కూడా ఎదురవుతుంది. కన్నడ పిచ్చి పట్టుకుంది అక్కడ కూడా. అని అలాంటి తెలుగు పిచ్చి లేని నగరం, ఏ భాషనైనా ఆదరించే నగరం. ఇక యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే అద్భుతంగా నడుస్తుంది హైదరాబాద్. అలాంటి సెంటర్ కాబట్టి హైదరాబాద్కు ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రం నుంచి మైగ్రేషన్ ఉంది. అందుకే హైదరాబాద్ పాపులేషన్ శరవేగంగా పెరుగుతుంది. బై 2040 3.5 కోట్లు కాబోతుందన్నది అంచనా. సో ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలు హైదరాబాద్లో భవనాలను ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఫ్యూచర్ సిటీని అందుకు డెస్టినేషన్గా పెట్టింది. ఏ రాష్ట్రాలు చెప్తున్నాయంటే చెప్తాను. ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర భవనాలు, ఫ్యూచర్ సిటీలో ఇతర రాష్ట్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వ భవనాలను నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాలు హైదరాబాద్లో రాష్ట్ర భవనాలను నిర్మించుకోవడానికి అనుమతి కోరినట్లు సమాచారం. తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయిన జిష్ణుదేవ్ వర్మ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్లో నివసిస్తున్నారని, ఈశాన్య రాష్ట్రాలకు భవనాలను నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించాలని అప్పట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచించారు. ఆ మేరకు ప్రతి రాష్ట్రానికి ఎకరా భూమి కేటాయించాలని, అందుకోసం ఫ్యూచర్ సిటీలో ముందుగా 15 ఎకరాలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్రాలంటే మధ్యప్రదేశ్, ఓకే, పెద్ద రాష్ట్రం. తర్వాత రాజస్థాన్, పెద్ద రాష్ట్రం. మహారాష్ట్ర, పెద్ద రాష్ట్రం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఈ రాష్ట్రాలు ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా, మణిపూర్, అదే రకంగా అరుణాచల్ ప్రదేశ్ కూడా అస్సాం కూడా, వీళ్ళు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో ఎకరా కేటాయించాలని, భవనాలను కట్టుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేశాయి. సో ఈ రకంగా అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు విజ్ఞప్తి చేసింది, కానీ ఇప్పటి వరకు కేటాయింపులు జరపలేదు. ఏపీకి కూడా ఫ్యూచర్ సిటీలో ఒక భవనాన్ని నిర్మించుకోవడానికి ఎకరం కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇంకొక లేటెస్ట్ డెసిషన్ ఏం తీసుకున్నారంటే డేటా సెంటర్లకు 1000 ఎకరాలు కేటాయించాలని లేటెస్ట్గా డిసిజన్ తీసుకున్నారు. ఇప్పుడు కంట్రోలెస్ డేటా సెంటర్, ఏషియాలో 4th లార్జెస్ట్ డేటా సెంటర్ బేగర్కంచె దగ్గర, పంజాగూడ దగ్గర నిర్మిస్తోంది. అమెజాన్ డేటా సెంటర్ బేగర్కంచె దగ్గర ఎక్స్టెన్షన్ చేస్తుంది 202 ఎకరాలలో. కాకపోతే డేటా సెంటర్లతో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే భీకరంగా ఉంటుంది. మొన్న ఒక మిత్రుడు చెప్తున్నారు, చాలా ఘోరంగా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ను తవ్వి పారేస్తాయి, చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఆయా సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత శ్రేయస్కరమైన అది కాదు. అక్కడ భారీ బడ్జెట్లు ఉన్నాయి. గవర్నమెంట్ డెవలప్ చేసిన దాంట్లో అసలు గవర్నమెంట్ ఇంకా రైతుల పేరిట రిజిస్ట్రేషన్లో చేయలేదు, కానీ 4-5 చేతులు మారుతున్నాయి అక్కడ. ప్లాట్లు 25,000 దాకా గజం పోతుందని చెప్పి అంచనా. నిజానికి అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ అది. దాని పక్కన ఇంకొక భారీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, దాంట్లో కూడా చాలా భీకరంగా రేట్లు ఉన్నాయి. కానీ అక్కడ డేటా సెంటర్ల సెంటర్ అది 1000 ఎకరాలు దాదాపు కేటాయించబోతున్నారు. లేటెస్ట్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం దాదాపు 1000 ఎకరాలు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమెజాన్ డేటా సెంటర్కు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు కేటాయింపులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నగర విస్తరణకు కావాల్సిన భూమి ఆ పరిసరాల్లోనే ఉందని, అది అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అనువైన ప్రాంతంగా ఉంటుందని అధికారి వివరించారు. సింగపూర్కు చెందిన జురాంగ్ సంస్థ ఈ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని నేను చాలా మందికి చూపిస్తుంటాను. నా దగ్గరది సుర్బానో జురాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ, సింగపూర్ సంస్థ ఈ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తోంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు గతంలో చేసిన 2 మార్పులు కూడా వాళ్ళు చేశారు. అయితే ఫైనల్ మాస్టర్ ప్లాన్కి ఇంకా మంత్రివర్గం అయితే ఆమోదం తెలపలేదు. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ జరుగుతున్నాయి. సో డేటా సెంటర్లకు దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయిన డిసిజన్ కాదు. మీకు అక్కడ యాక్టివిటీ కనిపిస్తుండొచ్చు, కానీ గ్రౌండ్ వాటర్ను పూర్తిగా తవ్వేస్తాయి. మీరు అనొచ్చు, మరి డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు గవర్నమెంటే వాళ్ళకు పారిశ్రామిక అవసరాలకు నీరు కేటాయించాలి కదా అని. కేటాయిస్తుంది. ఎక్కడి నుంచి? మూసీ నదిలోంచి, అంటే నాగోల్ దగ్గర ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఉందో అక్కడ నుంచి 56 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తున్నారు. కానీ పైప్ లైన్ ప్రపోజలే ఉంది. ఇప్పుడు అది ఎప్పుడు పూర్తి కావాలి? ఈజీగా 5 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్ళు ఆ డేటా సెంటర్లు ఎలా సస్టైన్ అవుతాయి?
సో దే హ్యావ్ టు డిగ్ గ్రౌండ్ వాటర్ తవ్వుకోవాలా, పూర్తి చేసుకోవాలా. ఆ తర్వాత పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వం బయట నుంచి నీళ్లు తీసుకొస్తే అప్పుడు గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ తగ్గుతుంది. కానీ అప్పటికే వీలైనంత తవ్వేస్తాయి. దాంతోపాటు పవర్ గ్రిడ్, దాని కారణంగా రేడియేషన్. ఇక ఎంప్లాయ్మెంట్ యాంగిల్లో కూడా చెప్తాను. డేటా సెంటర్లలో అవి ఎస్టాబ్లిష్ అయ్యే వరకు పెద్ద స్థాయిలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇమ్మీడియట్గా 25% తగ్గించేస్తారు. అంటే 100 మంది ఎస్టాబ్లిష్ అయ్యే వరకు పనిచేస్తే ఎస్టాబ్లిష్మెంట్ పూర్తయిన తర్వాత దాంట్లో కేవలం 20-25 మంది మాత్రమే పనిచేస్తారు. సో ఎక్కువ స్థాయి ఎంప్లాయ్మెంట్ లేని చోట కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ డెసిజన్ కాదు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి మీర్ఖాన్పేట మీద ఎవరికైనా మోజు ఉంటే ఇవన్నీ అనలైజ్ చేసుకుని డెసిజన్ తీసుకోండి. సేఫెస్ట్ ప్లేస్, కూలెస్ట్ ప్లేస్, ఎవరొచ్చినా రద్దు కాని ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ నక్కర్త మేడిపల్లి, తక్కలపల్లి, యాచారం అండ్ ఆ సరౌండింగ్ ఏరియాస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా ఈ వీడియోను హైప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.